ఇంటరాక్షన్ లేదు. సో ఐఎఫ్పిలో ఉండాల్సింది ఇంటరాక్షన్ కాబట్టి ఇంటరాక్షన్ కోసం ఉన్నటువంటి టూల్సే దీనిలో బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మనకు H5P అంటే హెచ్ అంటే HTML, 5 అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద H5. ఓకే, HTML కాంటెంట్ తోటి ఎట్లాంటి వెబ్సైట్లోనైనా సరే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్. వీ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు ద HTML ప్రోగ్రామ్. సో అట్లాంటి మంచి టూల్ ఇది. అంటే దీన్ని ఎట్లా వాడచ్చు అని అంటే పిల్లలు మనం అంటాం కదా, అంటే ఇది బహుశా నేను చెప్పబోయేది మన ఎస్ఆర్పీలకు ఉపయోగపడుతుంది. ఒక విషయాన్ని ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే మనం ఉన్న సెన్సార్ కన్సోల్లో ఎక్కువ ఎవడైతే వాడతారో వాడికి ఉంటుందని. ఇప్పటిదాకా మన వీడియో అనేది చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ స్కిన్ యొక్క సెన్సార్ కన్నా లేవట్లేదు. ఇప్పుడు మనం పిల్లల్ని బోర్డు దగ్గర దాకా వచ్చి దాన్ని మూవ్ చేసి ట్రాక్ చేయరా, డ్రాప్ చేయరా, టచ్ చేయి ఇట్లా వల్ల ఏమవుతుందంటే 10 మంది వాడి వైపు చూసరికి ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇంకా ఆ కాన్సెప్ట్గా కూర్చొని వింటుంటే పడుకోవడం వాడు చేస్తుంటే తెలుసు. కానీ బోర్డు దగ్గర ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నామో వాడు ఆటోమేటిక్గా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వై ఆ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది. కాబట్టి దానిలోనే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. H5Pలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి H5P.org అనేది ఒకటి, రెండోది H5P.com అని. .com అనేది పర్చేసేబుల్, ORG అనేది లిమిటెడ్గా మనకు టూల్స్ దాంట్లో అవైలబుల్ ORG. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రెండు మర్జ్ చేసి ఒక ప్రైవేట్గా ఒక ఓన్ సాఫ్ట్వేర్ డిజైన్ దట్ ఈస్ కాల్డ్ లూమీ. లూమీలో ఈ ORGలో ఉన్నటువంటివే కాకుండా .comలో ఉన్నటువంటి ఎక్స్ట్రా టూల్స్ కూడా దీనిలో ఉన్నాయి. అందుకని వీఆర్ గోయింగ్ త్రూ ద లూమీ. అండ్ లూమీని ఎందుకు చూస్ చేసుకున్నామనంటే H5P.orgలో మనం ఏదైనా తయారు చేసాం అనుకోండి, దాన్ని HTML ఫైల్గా మనం కన్వర్ట్ చేయాలి. దీనిలో H5P.org. అదే లూమీలో కనుక మనం దాన్ని చేసాం అనుకోండి, అదే H5P. అక్కడ చేసే పని ఇక్కడ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఈ లూమీ అనేది HTML ఫైల్గా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి H5P అనేది మనం లూమీలో వెళ్తాం. ఫస్ట్ లూమీని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ H5P ఉంది, అందులో నెంబర్ ఆఫ్ టూల్స్ ఏమి ఉన్నాయి, ఒక టూల్ని ఎట్లా మనం దానిలో ఇన్సర్ట్ చేసినట్టు సో ఫస్ట్ ఈ వెబ్సైట్లో జస్ట్ LUMI ఇన్సర్ట్ చేసి ఎంటర్ కొట్టేసేది. అంటే ఇంకా లూమీ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఓకే, మీరు నెవిగేషన్ పెట్టుకుంటామండి, అదే ఆడతారు లూమీ. సో ఇలాంటి మనకు స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ మనం రిజిస్టర్ కావాలి. అయితే ఇది నా ఆలోచన ఏంటంటే, దయచేసి దీనిలో ఎవరైతే రీసోర్సెస్ తయారు చేస్తున్నారో మనం అందరం రీసోర్స్, దీన్ని డెలిట్ చేయాలి. ఎందుకు అంటే మీరు చేసినటువంటి ఈ మొత్తం ఏదైతే రీసోర్స్ ఉందో ఆ రీసోర్స్ అంతా దీనిలో ఉండదు. మనం ఇస్తున్న హైపర్ లింక్ కూడా దీనిలో చేస్తాం. ఎస్, అయితే యాక్చువల్గా నేను ఏమనుకున్నట్టే మనతో మాట్లాడలేదు, ఇచ్చేటువంటి ఈ రిజిస్టర్ లాగిన్ క్రెడెన్షియల్స్ మ్యాథ్స్ ఒకటి, ACR అంటారు, ఫిజిక్స్ ఒకటి, బయాలజీ ఒకటి, ఇట్లా ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసేసి మన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అప్లోడ్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్లు అన్నీ మార్చేసేస్తే ఎవరు దాన్ని కొట్టుకోరు. సో ఇది ఇండివిజువల్గా మనం చేస్తున్నాం. చేసే పద్ధతి ఇదే. లాగిన్ అయినప్పుడు అందరితో మాట్లాడి అనలైజ్ ఇట్లా లాగిన్ కావాలి. ప్రాసెస్ మొత్తం ఇదే. సో ఫస్ట్ రిజిస్టర్ కావాలి. ఎస్, రిజిస్టర్ కంపల్సరీ. అయితే ఇక్కడ మీకు ఇప్పటి చిన్న డౌట్ రావచ్చు. రిజిస్టర్ పక్కకి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. ఇదేదో అమెరికాలో కాదు, ఇంగ్లీష్ మాటకి, అంటే దానిలో తెలుగు లాంగ్వేజ్ ఉందేమని నేను సెర్చ్ చేసిన, తెలుగు లేదు. ఇంగ్లీష్ మట్టుకు ఈ సింబల్ ఉంది. ఈ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇక్కడ కనబడతాయి. సో ఇందులో తెలుగు లేదు, ఇండియా కూడా కనిపిస్తలేదు. కాబట్టి మనం ఇంగ్లీష్ వర్షన్లే ఉర్దూ ఉందేమో ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంటే సింబల్ ఏదైనా చూసి ఉర్దూ ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి టెస్ట్ చేసి అది కాదా, ఓకే, నో ప్రాబ్లం. ఇదా ఓకే. సో జస్ట్ మీరు ఆ ప్లాన్ మీద క్లిక్ చేసి వాట్ ఎవర్ యూ నీడ్ టు డూ జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో ఆఫ్టర్ దట్ రిజిస్టర్
రిజిస్టర్ లో మీ యూజర్ నేమ్ అంటే ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ అక్కడ లూమి కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ లో మీ పేరు కనిపిస్తుంది అంటే ఏది పెడితే అది కనిపిస్తుంది ఆఫ్టర్ ద డిస్కషన్ ఎస్సీఆర్టీ తెలంగాణ ఏదో ఒకటి మనం పెట్టేస్తాం యూజర్ నేమ్ అంటే ఒక్కసారి మేడం వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత ఇది చేయండి రిజిస్టర్ చేసుకోండి కానీ రిజిస్టర్ చేసేటప్పుడు దాంట్లో చేయండి అంటే ట్రయల్ వర్షన్ అయితే రిజిస్టర్కి ఏమేమి ప్రాబ్లమ్ ఇస్తుందో తెలుస్తుంది మీకు ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఏదైనా సరే ఓకే సార్ యూజర్ నేమ్ మెయిల్ ఓకే ఈమెయిల్ మీ కన్సర్న్ ఏ మెయిల్ ఇస్తే ఆ మెయిల్ అవును సో ఈ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేసేయాలా సార్ ఈ పాస్వర్డ్ కూడా సేమ్ మీకు అనుకున్న పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా 8 డిజిట్స్ పెట్టుకొని ఐడియా ఉంది కదా సార్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఇంకా స్మాల్ లెటర్స్ ఒకటి స్పెషల్ క్యారెక్టర్ నంబర్స్ అట్లా 8 వచ్చేటట్టుగా మినిమం పెట్టుకోండి ఆ తర్వాత అగ్రి దెన్ కంటిన్యూ అప్పుడు 75 91 చూద్దాం యూజర్ నేమ్ వాడి ఓకే సో ఇది నా మెయిల్కి ఒక లింక్ పంపిస్తుంది ఆ మెయిల్లో నేను కనుక క్లిక్ చేశానంటే